గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. దీంతో ఏపీలో అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 4 గంటలకు షో మొదలైంది. డాన్సులతో రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఒక సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తాం. ఏ తక్కువ లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ అక్కల ప్రేక్షకులు ఎదురు చూస్తారు ఇప్పుడు వస్తుందని. అలాగే చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజుగారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్లో కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా హీరో డైరెక్టర్. మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్నే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా, మా విజయ్ కుమార్ గారు మెయిన్ పవర్ గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన సినిమా టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. చూసిన చెప్పేది ఏంటంటే అన్ని సమపాల్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించరు, యాక్షన్ సాంగ్స్ ఆశిస్తారు. ఆ రెండు చాలా ఎక్సైటింగ్ ఉన్నాయంట. సెకండ్ హాఫ్ చాలా బాగుందంట. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈవేళ బుక్ మై షోలోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చి చూశారు కదా. నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తుందని అందరూ ఆశిస్తున్నాం. వరల్డ్ సైడ్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే మొదటి వారం చూసినారు, రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాన్ని దాశారు, మళ్ళీ వేస్తారు. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాకు మహారాజు, 3 సంగతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. 3 సినిమాలు దిల్ రాజు గారు. పండక్కి 4 రోజులు ముందు వస్తుంది కాబట్టి సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. దీంతో ఏపీలో అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 4 గంటలకు షో మొదలైంది. డాన్సులతో రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. చెప్పండి గంగాధర్. శోభ సంక్రాంతి సినిమాలో సందడి అయితే మొదలైపోయింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఇవాళ 10వ తేదీ రిలీజ్ అయింది. చూస్తున్నాం మనం ఇప్పటికే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అభిమానుల కోలాహలం నడుస్తుంది. ఇప్పటికే 4 గంటల షో చూసి వచ్చిన అభిమానులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఈ సినిమా చూసిన వాళ్ళతో కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు సినిమా ఎలా ఉంది? బ్రో బ్లాక్ బస్టర్ బ్రో. సినిమా మాత్రం అది మాత్రం పక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ మాత్రం ఏడుపు వచ్చేస్తుంది జనాలకి. రామ్ చరణ్ యాక్టింగ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత RRR సినిమా తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ రంగస్థలం ధ్రువ నుంచి అయిపోయింది అన్న. సూపర్ అన్న. అసలు యాక్టింగ్ గురించి మాట్లాడే అవసరం లేదు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఫ్లాష్ బ్యాక్ మీరు అప్పన్న క్యారెక్టర్ చూడండి, ఏడుపు వచ్చేస్తుంది అన్న. అసలు ఏడ్చేసాం అసలు సినిమా థియేటర్ లో. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఎస్జే సూర్య రామ్ చరణ్ పోటాపోటీగా ఉంది. అసలు అంజలి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. అసలు సూపర్ క్రేజీ. తెలుగు అమ్మాయి అంజలికి చాలా మెయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. టర్నింగ్ క్యారెక్టర్ అని కూడా అనుకోవచ్చు అండి. ఎందుకంటే స్టోరీ మొత్తాన్ని అంజలి గారే తిప్పేస్తారు అనమాట. అండ్ ఎలా చేయగలరు, దాని తర్వాత అన్నెసెసరీ ఎలివేషన్స్ అంటూ లేవు. మామూలుగా ఇప్పుడు చూస్తాము ఈ మధ్య ఉండే సినిమాల్లో ఎలా అంటే అన్నెసరీ ఎలివేషన్స్ ఉంటాయి అనమాట. స్టోరీ కాకుండా ఎలివేషన్స్ ఎక్కువ ఉండడం. ఇక్కడ అన్నెసెసరీ ఎలివేషన్స్ అంటూ లేవు. స్టోరీ తగ్గట్టుగానే ఎలివేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అసలుకి మనము పేరు పెట్టాల్సిన అవసరం లేదు. హీస్ లైక్ ఎలా అంటే ధ్రువ నుంచి, దాని తర్వాత రంగస్థలం నుంచి హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్సో లైక్ ఇంకా యాక్టింగ్ కోసము రావచ్చు మూవీకి అయితే, యాక్షన్ చూడడానికి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూడడానికి రావచ్చు. అండ్ శంకర్ గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు శంకర్ గారు ద పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది రామ్ చరణ్ గారికి. అన్న రాజమౌళి గారికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు, సుకుమార్ గారికి బ్రేక్ ఇచ్చారు, శంకర్ సార్ బ్లాక్ బస్టర్. అంతే కంబ్యాక్ శంకర్ గారికి. స్టోరీ పరంగా చూస్తే అది పొలిటికల్ స్టోరీ కదా, అది మామూలు స్టోరీ లాగే ఉందా? ఇందులో ఏదో డిఫరెంట్ గా ఉంది?
కంప్లీట్లీ పొలిటికల్ డ్రామా ఇది వచ్చేసి. అండ్ ఇంకోటి ఏమి అంటే ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్, తన పద్ధతులు ఏంటి అండ్ ఆల్సో తన యొక్క మెయిన్ బేసిస్ ఏమి, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏం చేయగలడు అండ్ ఆల్సో యాజ్ ఎ ఓటర్ మనం ఏం చేయాలి అన్నది కూడా బాగా ఇన్ఫార్మ్ చేశారు. కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది, కనెక్ట్ కాని వాళ్ళకి ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ. బట్ మెయిన్ మోటో ఏమి అంటే మనము ఒక సోషల్ కాజ్ కోసం మూవీ తీసినప్పుడు దాని తగ్గట్టుగానే చూడాలి. క్రిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్, బట్ యాజ్ పర్ ద యాక్టింగ్ అండ్ ఆల్సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ యాజ్ పర్ ద ఏమంటారు మనకి ఒక మెసేజ్. రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్స్ చేశారు. 2 క్యారెక్టర్స్ లో ఏది బెస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చు? యాక్చువల్గా 2 స్టోరీ మీదనే డిపెండ్ అవుతుందండి. అండ్ స్టోరీ తగ్గట్టుగా 2 క్యారెక్టర్స్ ఆర్ ద టోప్ క్యారెక్టర్స్ అన్నట్టు. శ్రీకాంత్ గారు సీఎం క్యారెక్టర్ చేశారు, అది ఎంతవరకు ప్రభావితం అయ్యేలా ఉంది? మేబీ అది చెప్పేస్తే స్పాయిలర్ లెక్క ఉంటుందేమో కానీ జస్ట్ వాచ్ ఇన్ మూవీస్. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది, నాట్ దట్ మచ్ ఇంపాక్ట్ఫుల్ బట్ ఇట్స్ వెరీ గుడ్, డీసెంట్ ఎనఫ్. సాంగ్స్ వరకు చూసుకుంటే నానా హైరానా సాంగ్ లేదు, మీకు ఎలా అనిపించింది? బాగా డిసప్పాయింట్. లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉందేమో అనుకన్నా అది లేదు. మీకు అంతకుముందు తెలియదా సాంగ్ లేదని? తెలియదు అసలు. లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ పడేటప్పుడు వస్తుంది అనుకున్నా కానీ అది డిసప్పాయింట్ చేసింది అన్న. ఇంకా మేజర్గా చూసుకుంటే ఇది రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా సోలోగా వచ్చినప్పుడు ఫ్లాప్ ఉండేదని ఉంటుంది. కానీ ఎన్టీఆర్ దేవరా సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా దాన్ని బ్రేక్ చేశారు. ఖచ్చితంగా 1000 crores పక్కా. పుష్పాని మించే సినిమా అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు పుష్ప 1 తో కంపేర్ చేయండి. ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్, ఇప్పుడు 1000 crores వచ్చాయనుకో, సెకండ్ పార్ట్ వస్తుంది కదా గేమ్ చేంజర్, అప్పుడు పుష్ప 2 గురించి అడగండి. పుష్ప 1 తో కంపేర్ చేయండి, పుష్ప 2 అవసరం లేదు. సీక్వెల్ ఉందా? లేదు, ఇన్ కేస్ ఉంటే అని చెప్తున్నా. సెకండ్ పార్ట్ తో కంపేర్ చేయండి, ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేయకండి. ఇందులో చూసుకుంటే చాలా మంది ట్రిపుల్ ఆర్ 2 వస్తుంది కదా, అప్పుడు చూడండి. గేమ్ చేంజర్ లో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, కానీ కామెడీ పండలేదని కొంతమంది అంటున్నారు. ఏంటి అట్లేం లేదన్న. ఇప్పుడు స్టోరీ అంతా కొంచెం సీరియస్ గానే వెళ్తుంది, దాంట్లో కామెడీ పెడితే కూడా సెట్ అవ్వదు. ఓవరాల్ గా మాత్రం సినిమా సూపర్, 4 out of 5. ఒక పొలిటికల్ డ్రామాలో మనం కామెడీ పెడితే అదే ఎంత కామెడీగా ఉంటుంది మీరే చెప్పండి. సో ఎలా అంటే స్టోరీ తగ్గట్టుగా ఏదున్నా కానీ వాళ్ళ రైటింగ్స్ కానీ లేదంటే వాళ్ళ యాక్షన్ కానీ ఉంది. అన్నెసెసరీ అన్నది ఏమి లేదు, జస్ట్ కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. ల్యాగ్ అంటే ఎక్కడ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉందా, సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఉందా? ఫస్ట్ హాఫ్. కానీ దిల్ రాజు గారు మాట్లాడుతూ ప్రతి సీన్ అలా రప్ప వెళ్ళిపోతుంది అని అన్నారు. అది టోటల్ మూవీని మనం చూస్తేనే మనకు అలా అనిపిస్తుంది. ఎలా అంటే పార్ట్ బై పార్ట్ చూసినాము అంటే డెఫినెట్ గా కొంచెం కొన్ని సీన్స్ లాగా అనిపిస్తాయి. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మనం మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి ఒక స్టోరీ అన్నది, ఒక రివ్యూ అన్నది మనం ఇవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ వరకు మనం ఇంటర్వెల్ దాకానే చూసింటాం కాబట్టి డెఫినెట్లీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ మొత్తం స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కడా లాగ్ అనిపించదు. ఏ సినిమాకైనా ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది చాలా కీలకం. ఈ సినిమాకి ఇంటర్వెల్ ట్విస్ట్ ఎలా ఉంది, ఏంటి? ప్యాక్ అయిపోద్ది అన్న. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ అన్నది ప్యాక్ అయిపోద్ది, ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్ గా. ఎలా అంటే అది ఒక డిఫరెంట్ యూనివర్స్ లో పడేస్తుంది. సరే చూసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర చూసిన ప్రతి అభిమానులు కూడా గేమ్ చేంజర్ చాలా బాగుందని చెప్తున్నారు. 4 గంటల షోకి వచ్చాము, సినిమా అయితే చాలా బాగుందని కూడా చెప్తున్నారు. ఇది గేమ్ చేంజర్ గురించి చాలా మంది పాజిటివ్గానే అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు. ఏంటంటే గేమ్ చేంజర్లో చాలా మంది కమెడియన్స్ ఉన్నా కూడా కామెడీ పండలేదు సరిగా, అక్కడక్కడ స్లో ఉందనేది కూడా మనకు వినిపిస్తుంది. చూడాలి. అంటే ఎన్టీఆర్ దేవరా సినిమా కూడా బిగినింగ్లో ఇలాంటి వైబే వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది. అంటే తర్వాత పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. శుభ కెమెరా పర్సన్ నర్సింగ్తో గంగాధర్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.